బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లాలో ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం కాశీబుగ్గ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన రోడ్ షో బహిరంగ సభలో జనసేనాని పాల్గొంటారు. మధ్యాహ్నం పాత బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన ప్రచార సభలో పవన్ పాల్గొంటారు. పవన్ పర్యటనకు జన సైనికులు విస్తృత ఏర్పాట్లు చేశారు. షెడ్యూల్ ప్రచారం నిన్నే శ్రీకాకుళంలో పవన్ ప్రచారం నిర్వహించాల్సి ఉండగా ముఖ్యమంత్రి సభలు ఉన్న నేపథ్యంలో భద్రత కల్పించలేమంటూ పవన్ ప్రచారానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో పవన్ ప్రచార షెడ్యూల్ ను జనసేన ఇవాల్టికి మార్పు చేసింది. పవన్ ప్రచారానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఆనంద్ అందిస్తారు. ఆనంద్, చెప్పండి, సిక్కోలులో జనసేనాని పర్యటన ఎలా సాగనుంది? థ్యాంక్ యూ మమత. అయితే నిన్న శ్రీకాకుళం జిల్లాలో సంబంధించి పవన్ కళ్యాణ్ పర్యటన రద్దవడంతో అభిమానులు అయితే మాత్రం తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. అప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకున్న అభిమానులకైతే చుక్కలు చూపించే విధంగా ప్రభుత్వం అయితే తయారైంది. అయితే ఈ రోజు దానికి అనుగుణంగా పవన్ కళ్యాణ్ నిన్న వైజాగ్ లో పర్యటన చేశారు. అయితే పర్యటన చేసిన అనంతరం ఈ రోజు శ్రీకాకుళం జిల్లాకి పర్యటనకు రానున్నారు. అయితే 10 గంటలకి పలాస చేరుకొని అక్కడ కాశీబుగ్గ బస్టాండ్ బహిరంగ సభ మాట్లాడతారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు పాతపట్నం, అదేవిధంగా మధ్యాహ్నం 1 గంటన్నరకి శ్రీకాకుళం 7 రోడ్ జంక్షన్ లో భారీ బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేయనున్నారు. అయితే అభిమానులు కూడా భారీ ఎత్తున తరలి రానున్నారు. అయితే నిన్న సభ ఏదైతే క్యాన్సిల్ చేశారో దానికి సంబంధించి ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూడా ఘాటైన విమర్శలు చేస్తారని చెప్పేసి ఇప్పటికే ఇతర పార్టీలు కూడా ఎదురు చూస్తున్నారు. ఏదైతే వైకాపా అండ్ టీడీపీ కూడా ఎదురు చూస్తున్నారు. ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు ఏంటి అనే ఒక ఆందోళన అయితే మిగతా పార్టీల్లో కూడా ఎదురైంది. ఎందుకంటే ఈ సభకు సంబంధించి ముందు నుంచి వస్తున్నామని చెప్పేసి అప్పటికప్పుడు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదని చెప్పేసి చేతులు ఎత్తేయడంతో ఎలాంటివి మాట్లాడతారని చెప్పి కొంత ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ పవన్ కళ్యాణ్ సభకు మాత్రం చాలా ఉత్కంఠ పరిస్థితి నెలకొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే చాలా మంది కూడా ఇప్పటికే తెల్లవారు నుంచి ఆల్రెడీ సభా స్థలానికి కూడా చేరుకుంటున్నారు. ఏదైతే పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు చాలా మంది ఇష్టపడి కూడా ఈ చూడడానికి కూడా వస్తున్నారు. నిన్నైతే చాలా మంది వచ్చినప్పటికీ సభ దగ్గరకు వచ్చినప్పటికీ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందని చెప్పారు. చాలా డిసప్పాయింట్ అయితే పరిస్థితి కనిపిస్తుంది. అయితే సభలోకి మాత్రం ప్రస్తుతానికి పలాస చేరుకొని పలాస సంబంధించి ఇప్పటికే అక్కడ ఎవరైతే ఈ సభా స్థలాన్ని క్యాన్సిల్ చేయించారో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున మాట్లాడడానికి కూడా సిద్ధపడ్డాడని చెప్పి సమాచారం ఉంది మమత. అయితే ఆనంద్, ఇవాల్టి సభకు సంబంధించి జన సైనికులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇప్పటికే సభకు సంబంధించి ఆల్రెడీ జన సైనికులు నిన్న కన్నా ఈ రోజు మన జన సైనికులు సత్తా ఏంటో చూపించాలంటూ పెద్ద ఎత్తున జన సైనికులంతా ఊరు వాడ కదిలైతే మాత్రం వస్తున్నారు. ఎవరికి వారు ఇండివిజువల్ గా వచ్చి అక్కడ సభాస్థలానికి చేరుకుంటున్నారు. పెద్ద ఎత్తున జనసేన ప్రచారం చేసుకుంటూ పెద్ద ఎత్తున ఇప్పటికే జిల్లా కేడర్ అంతా అక్కడ చేరుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ఉద్దానం కిడ్నీ సమస్యను పరిష్కరించే ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ కాబట్టి ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ కి అక్కడ ఆదరాభిమానులు అయితే ఎక్కువగా చూపిస్తున్నారు. ఆ ఉద్దాన ప్రాంత ప్రజలు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గరికే ఇప్పుడు ఆల్రెడీ వస్తున్నారు. ఇప్పుడు 10 గంటలకు వస్తున్నారని కానీ తెల్లవారి నుంచే ఆల్రెడీ అక్కడ ప్రజలైతే మాత్రం వచ్చి వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు వరకు గత ప్రభుత్వాల్లో కూడా ఎవరికి 2000 రూపాయలు కానీ ఎవరికి పెన్షన్ ఇచ్చే దాఖలాలు అయితే కనిపించే పరిస్థితి కాదు. ప్రతి ఒక్కరు వాగ్దానాలు చేసుకున్న కిడ్నీ పేషెంట్లకు మేము ఎటువంటి భరోసా ఇస్తున్నాం, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం అని చెప్పి హామీలు ఇచ్చారు తప్ప వారు సరైన రీతిలో అయితే చేసే నాయకుడే కనిపించలేదు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం వాళ్ళ కోసం ప్రభుత్వానికి కూడా 48 గంటలు డెడ్ లైన్ ఇచ్చారు. నాకు 48 గంటల పరిష్కారం కాకపోతే ఎట్టి పరిస్థితులైనా సరే నేను ధర్నా కూర్చుంటానని ప్రభుత్వానికి డెడ్ లైన్ ఇవ్వడంతో అప్పుడు యంత్రాంగం కదిలొచ్చి అప్పటికప్పుడు వాళ్ళకి కొన్ని స్కీములు మంజూరు చేయడం జరిగింది. దీంతో ఇక్కడ పవన్ కళ్యాణ్ కి దేవుళ్లాగా వాళ్ళు చూసే పరిస్థితి కనిపిస్తుంది. మత్స్యకార విలేజ్ లో కూడా ప్రచారం కూడా శ్రీకాకుళం జిల్లా మత్స్యకార విలేజ్ నుంచి ప్రచారం స్టార్ట్ చేయడంతో అదంతా కోస్టల్ బెల్ట్ ఏరియా ఉండడంతో ఆ వాళ్ళు కూడా వచ్చి పవన్ కళ్యాణ్ కి మద్దతు పలకడానికి మాత్రం పెద్ద ఎత్తున వస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ సభతో పాటు రోడ్ షోలు కూడా నిర్వహించున్నారని తెలుస్తుంది. అయితే రోడ్ షో ఎక్కడి నుంచి ప్రారంభం కానుంది, ఎప్పుడు ప్రారంభం కానుంది? అయితే 9:30కి చేరుకుంటారు పలాస కాశీబుగ్గ బస్ స్టాండ్ దగ్గరికి. అక్కడ నుంచి పలాస నుంచి కాలేజ్ గ్రౌండ్ నుంచి కాశీబుగ్గ బస్ స్టాండ్ వరకు రోడ్ షోగా వచ్చి అక్కడ అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. అనంతరం మళ్ళీ అక్కడ నుంచి రోడ్ షోగా వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ హెలికాప్టర్ మీదుగా పాతపట్నం చేరుకొని పాతపట్నంలో మళ్ళీ అక్కడ కాలేజ్ గ్రౌండ్ దిగి అక్కడ నుంచి మళ్ళీ జంక్షన్ పాతపట్నం జంక్షన్ లోకి వచ్చి అక్కడ మాట్లాడడం జరుగుతుంది. అటు ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ కాబట్టి అటు ఆంధ్ర ఒరిస్సా వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ చూసేందుకు పెద్ద ఎత్తున అక్కడ కూడా వస్తుంది. అక్కడ రోడ్ షోలో కూడా మాట్లాడి అనంతరం అక్కడ నుంచి శ్రీకాకుళం 7 రోడ్ జంక్షన్ R&B గెస్ట్ హౌస్ దగ్గర ఆల్రెడీ
హెలిప్యాడ్ దిగి అక్కడ నుంచి మళ్ళీ నేరుగా రోడ్ షోగా శ్రీకాకుళం 7 రోడ్ జంక్షన్ చేరుకోనున్నారు. అక్కడ పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. అక్కడ మాట్లాడే అనంతరం తదుపరి ఏ నిర్ణయం అనేది మళ్ళీ చెప్తామని చెప్పేసి ఇప్పటికే మీడియా కూడా వెల్లడించడం జరిగింది పార్టీ కేడర్. రైట్, థ్యాంక్ యూ ఆనంద్.